రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా ప్రభుత్వ భూములను రాజకీయ పార్టీ కార్యాలయాలకు కేటాయించడం, వ్యవసాయ పరిశోధన స్థానం ప్రాంగణంలో ఉన్న తాత్కాలిక కలెక్టరేట్ కార్యాలయాన్ని అనువైన ప్రాంతానికి తరలించడం వంటి అంశాలపై చర్చించారు. ప్రజా ఆస్తులను ప్రజల ప్రయోజనాలకే వినియోగించాలని, ప్రభుత్వ భూముల కేటాయింపులో పారదర్శకత పాటించాలని వక్తలు కోరారు. అలాగే వ్యవసాయ పరిశోధన కేంద్ర కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా కలెక్టరేట్ కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు. పార్టీని ముందుకు తీసుకోవడం కోసం ఒక గొప్ప దేశ నాయకుడు కూడా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తూ కూర్చున్నాం. పౌర సమాజంలో మనం ఉన్నాం, చాలా క్రిటికల్ స్థితిలో ఉన్నాం, మన సమాజంలో ఉన్నాం. చాలా సంతోషం. బొజ్జ దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ఈరోజు రెండు కీలకమైన అంశాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నుండి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనలేదు. అదేవిధంగా వైసీపీ నుండి అధికార ప్రతినిధులు ఎవరు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. వాళ్ళకు కూడా ఇన్వైట్ చేశాం. మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ వచ్చారు. ముఖ్యంగా కీలకమైన అంశం మార్కెట్ యార్డ్, నూనెపల్లి మార్కెట్ యార్డ్ లో ఉన్న 2 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కేటాయింపు అనే దాని మీద ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. అదేవిధంగానే నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానంలో తాత్కాలికంగా 1 సంవత్సర కాలం పాటు ఏర్పాటు చేసుకున్న కలెక్టరేట్ కార్యాలయం 4.5 సంవత్సరాలైనా తరలింపు లేకుండా ఇక్కడే ఉండి అది అవసాన దశకు చేరుతున్న దశలో దాని మీద చర్చగా పెట్టుకున్న సందర్భంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ముక్త కంఠంతో మార్కెట్ యార్డ్ అనేది రైతుల సమస్య కోసం, రైతుల యొక్క వాళ్ళ యొక్క పరిష్కారం కోసం, వాళ్ళ మార్కెటింగ్ కోసం ఉన్నది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయడానికి లేదా రాజకీయ పార్టీలకు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదనేది ఒక తీర్మానం చేశాం. అదేవిధంగానే నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయాన్ని 1 సంవత్సర కాలంలో పంపిస్తానన్న వాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు కూడా ఫరూక్ గారు ప్రామిస్ చేశారు, దాన్ని షిఫ్ట్ చేస్తామని. 2 సంవత్సరాలైనా కూడా ఎలాంటి అడుగు వేయకపోగా ఆ కార్యాలయాన్ని ఇంకా విస్తరించుకుంటూ క్యాంటీన్లు గింటిన్లు పెట్టుకుంటూ పోతున్న నేపథ్యంలో తక్షణమే దాని మీద స్పందించవలసిన వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమం, రైతులకు కీలకమైన కార్యక్రమం పక్కన పెట్టి వాళ్ళ పార్టీ కార్యక్రమంగా కార్యాలయాన్ని తీసుకురావడాన్ని ఈ సమావేశం నిర్విఘ్నంగా వ్యతిరేకించింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసుకుంటూ మంత్రి గారిని 2 రోజుల్లో కలిసి ప్రజల యొక్క అన్ని రాజకీయ పార్టీల యొక్క ఆశలు, ఆకాంక్షలు, ప్రజా సంక్షేమం కోసం చేపట్టవలసిన కార్యక్రమాల గురించి ఆయనకు వివరించదలుచుకున్నాం. అదేవిధంగానే దీన్ని పెద్ద ఎత్తున అఖిలపక్షం తరఫున ఈ కార్యక్రమాలన్నీ, ఈ 2 కార్యక్రమాలను టేకప్ చేస్తూ ముందుకు పోవడానికి చెప్పి తీర్మానం చేసుకున్నాం. ఆ కార్యక్రమాలు కూడా మంత్రి గారికి లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక 15 రోజుల్లో టైం ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి పాజిటివ్ స్పందన రాకపోతే మాత్రం తప్పకుండా కార్యాచరణ ముందుకు పోవడానికి అఖిలపక్ష సమావేశంతో ముందుకు పోవడానికి చెప్పి కార్యక్రమం చేసుకున్నాం. మంత్రి గారు సుహృదయులు, నంద్యాల ప్రాంత అభివృద్ధికి చాలా కీలకంగా అనేక అంశాలు చేసిన వాళ్ళు ఎందుకో పొరపాటు పడి మార్కెట్ యార్డ్ ఇచ్చారని చెప్పి భావిస్తున్నాం. తప్పకుండా ఆయన సరిదిద్దుకొని మార్కెట్ యార్డ్ నుండి విత్తురాగిపోతారని చెప్పి, అదేవిధంగా కలెక్టరేట్ కార్యాలయాన్ని కూడా తక్షణమే అక్కడి నుండి తరలించి నంద్యాల వ్యవసాయ పరిశోధన స్థానానికి గతంలో ఉన్న కీర్తిని తీసుకొస్తారని ఆశిస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. అంటే 20 రోడ్డు ఉంది, సబ్ ఏరియాస్, గల్లీలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళు చెప్పే పరిస్థితి చెప్పారు, ఆ రోజు చెప్పారు. నిజంగా అది కారణం కాదు. ఏమైనా ఆ ఇష్యూలకు నేను పోను కానీ ఈ కలెక్టర్ ఆఫీస్ సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఆ పరిశోధన కేంద్రం నుంచి వేరే ప్రాంతానికి, ప్రధానంగా దగ్గర ప్రాంతానికి మార్చాల్సిన అవసరం ఉంది. అది కూడా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ప్రజలను ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలన్నది అన్ని సంఘాలు సమన్వయం చేసుకుంటే ఖచ్చితంగా వస్తారు. ఇది కామన్ డిమాండ్. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాకపోతున్నాము కానీ, ఎందుకంటే వాళ్ళ జీవోపాధి చేస్తారు కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు అందరూ కూడా వస్తారు. ఎప్పుడైతే ఒక సమస్య ప్రజల సమస్య అయినప్పుడు అన్ని సంఘాల వాళ్ళు దీన్ని సమన్వయం చేస్తారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఇచ్చి అరే బాబు నాయన ఇట్లా 2 ఎకరాలు కేటాయించారా తెలుగుదేశం పార్టీకి, ఇంతకు 33 సంవత్సరాలకు లేదంటే వాడే ఆశ్చర్యపోతాడు. చిన్నపిల్లడే 5 ఏళ్ళ పిల్లలు ఆశ్చర్యపోతాడు. కాబట్టి ఆ విధంగా ఇలాంటి మంచి ఇష్యూ వచ్చింది.
ఈ ఇష్యూలో మాత్రం అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం రూపొందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ పెద్ద ఖర్చు సమస్య కూడా కాదు, పెద్ద ఖర్చు కూడా కాదు. ఖర్చు ఏదైనా ఉంటే కనుక పలాయం తెలుసుకొని ఆ కార్యక్రమాన్ని అన్నకు భారం లేకుండా, ఎందుకంటే డబ్బులు వేసుకోవడం వల్ల ఇది కూడా ఉంది. ఎందుకంటే మనీ మనం కేటాయించాలి, 1000 రూపాయలు కేటాయించవచ్చు, 500 కేటాయించవచ్చు, 20 రూపాయలు కేటాయించవచ్చు, కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి ఇక్కడ నంద్యాల వాసి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, అఖిలపక్ష సమావేశానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతీయ కిసాన్ సంఘ్ ఎప్పుడు ఏ రైతు అనుబంధ వ్యతిరేక కార్యక్రమాలు ఏం పెట్టినా కూడా రైతుల పక్షాన నిలబడి దేశవ్యాప్తంగా పనిచేస్తుందని మీకు తెలుసు. ఈ మార్కెట్ విషయంలో కూడా కొద్దిగా మా దగ్గర కొద్దిగా సమన్వయం లేక కొద్దిగా మా కార్యకర్తలు కొద్దిగా దూరంలో ఉండి మిమ్మల్ని అందరినీ పర్సనల్ గా కలిసి పిలవలేకపోయాము. సరే, మనం నిన్న 10వ తారీఖు ధర్నా కూడా నిర్వహించాము. ఆ ధర్నాలో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు పాల్గొన్నందుకు కూడా ధన్యవాదాలు. ఇది యొక్క మార్కెట్ యార్డ్ అనేదే కాదు, అన్నగారు ఇలాగా చెప్పిన విషయాల్లో మన యొక్క ఆర్ఆర్ఎస్ స్థలం కావచ్చు, తంగడంచెలో ఉన్న పొలం కూడా అది యాక్చువల్ అగ్రికల్చర్ అలాట్మెంట్ చేశారు, దాన్ని వేరే వేరే కంపెనీలకు ఇచ్చారు, నిరుపయోగంగా ఉన్నాయి. వాళ్ళు ఈ మధ్య రెంట్లు కూడా అదేదో రెంట్ బేస్ లీజ్ బేసిస్ ఏదో ఇచ్చారంట, అది రెంట్ కూడా పే చేయట్లేదు, నిరుపయోగంగా ఉన్నాయి. అది కూడా కంప్లీట్ గా ఆర్ఆర్ఎస్ కే జీవో, అంటే జీవో ఇష్యూ చేయలేదు ఇంతవరకు. ఆర్ఆర్ఎస్ కి ఇచ్చిన స్థలాన్ని కూడా సరే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నారు, అక్కడ ఇచ్చిన స్థలాన్ని ఇంతవరకు జీవో ఇవ్వలేదు. ఇప్పుడు దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఆ ప్రభుత్వం ఇచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకు రైతుల విషయానికి వచ్చినప్పుడు మీరు మాయ చేస్తున్నారు? ఇది తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఒక కార్యాలయం కట్టుకోవాలంటే మనకందరికీ తెలుసు, ఒక 10 సెంట్లు స్థలం, 10 సెంట్లో. ఎందుకంటే రేపు అధికారం లేకపోతే లైట్లు ఆఫ్ చేసి కష్టలు ఊడకలేరు. కొన్ని ఎమ్మెల్యేల ఇల్లులే చూస్తున్నాము, లైట్లు వేస్తే కసులు లేరు. ఎందుకు 2 ఎకరాల స్థలం కార్యాలయం కోసం ఏమన్నా రాజధాని కార్యాలయం కడుతున్నారో ఏం కడుతున్నారు? కాబట్టి దీన్ని పూర్తిగా భారతీయ కిసాన్ సంఘం వ్యతిరేకిస్తుంది. దీన్ని ఎంత దూరంకైనా మీ అందరం కలిసి, అఖిలపక్ష సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కలిసి దీన్ని ఒక కార్యాచరణ చేస్తే మేము కూడా భారతీయ కిసాన్ సంఘం మిగతా భాగం నడుస్తుంది. ఇంకా పెద్దవాళ్ళందరూ ఉన్నారు చాలా మంది మాట్లాడడానికి. దీన్ని ఇంకా నిన్న 10వ తారీఖు వచ్చేసి ప్రారంభ సమావేశం వచ్చిన పెద్దవాళ్ళు కూడా చెప్పారు. రాయలసీమ సాగునీటికి సంబంధించి రామచంద్రరెడ్డి అన్న పెద్ద నాన్నగారు వచ్చారు, తర్వాత వైఎన్ రెడ్డి గారు వచ్చారు. దీని ఆరంభం మాత్రమే, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి వెళ్ళాలని చెప్పేసి వెంటనే 2 రోజులకు అఖిలపక్ష సమావేశం అన్న పెడితే ఆనందం వేసింది అనమాట. దీనికి మేము పూర్తిగా సహకరిస్తాము. ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, మాట్లాడతారు. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భారతీయ కిసాన్ సంఘ్ సహకరిస్తుంది. రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున అభినందనలు. సోదరులారా, ఏదైతే ఈరోజు మన నిర్వహణలో పెట్టారో మార్కెట్ యార్డ్కి స్థలం కేటాయించే విషయం, అదేవిధంగా మన పరిశోధన స్థలాన్ని కలెక్టర్ ఆఫీస్ కేటాయించాము. ఈ 2 విషయాలు మన రైతాంగానికి నష్టం కలిగించే అంశాలు. కాబట్టి రైతు సంఘంగా ఈ కేటాయించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు 2 కూడా మాటల్లో రైతుల గురించి గొప్పలు చెప్పడం, ఓట్లు దండుకోవడం తప్ప ఆచరణలో 2 కూడా రైతులు ముంచే ప్రభుత్వాలు. ఎందుకంటే ఈరోజు దేశ అభివృద్ధి, రైతాంగం, వ్యవసాయ రంగం అభివృద్ధి అవుతుందని అందరూ పెద్దలు చెప్తారు. కానీ వ్యవసాయ రంగం మన జిల్లాల అభివృద్ధి ఒకప్పుడు అన్న చెప్పాడు, ఇక్కడ పత్తి పరిశోధన స్థానం ఉన్నది, అదేవిధంగా జొన్నల పరిశోధన స్థానం ఉన్నది. ఏదైనా పంటలకు వచ్చేటువంటి తెగుళ్ళు, రోగాలకు సంబంధించినటువంటి పరిశోధనలు జరిగేవి. రైతులకు త్వరగా నాణ్యమైనటువంటి విత్తనాలు అందేవి. ఏదైనా రోగాలు వస్తే తొందరగా నాణ్యమైనటువంటి మందులు అందేవి. ఈరోజు ఈ ప్రభుత్వ నిర్వాహకం వల్ల అటువంటి పరిశోధనలు జరగడం తగ్గిపోయింది. ఎందుకంటే ఏదైతే పరిశోధన కోసం కేటాయించే స్థలాన్ని ఈరోజు పాలక పక్షాలు తమకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని మొత్తం ఈరోజు కొల్లగొట్టేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కొల్లగొట్టేటువంటి సంస్కృతి ఈ ప్రభుత్వాలు ఎవరు అధికారంలో కూడా మారాలి. మన దేశం, రాష్ట్రం అభివృద్ధి కావాలంటే, మన జిల్లా అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా వ్యవసాయ రంగాన్ని కేటాయించేటువంటి భూముల్ని, అది పరిశోధన స్థానం కావచ్చు, అటు మార్కెట్ యార్డ్ కావచ్చు. ఇప్పటికే నంద్యాల జిల్లాలో మార్కెట్ యార్డ్లో ఏ పంట కూడా కొనుగోలు జరగడం లే. పంటలు ఆరబొట్టడానికి సరైనటువంటి స్థలాలు లేక వర్షాలు తడుపుకొని రోడ్ల వెంట ఆరబోసుకొని రైతాంగం నష్టపోతున్నారు. మళ్ళీ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ స్థలాన్ని అభివృద్ధి చేసి అక్కడ పంటలు ఆరబెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తే రైతులందరూ బాగుపడతారు. కానీ అటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేయలేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ ప్రభుత్వాలు చేసేటువంటి ఈ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము ఖండిస్తూనే మన రాబోయే రోజుల్లో ఈ విధానాలకు వ్యతిరేకంగా మా
సంఘాలు ఇచ్చేటువంటి పిలుపులో మా రైతు సంఘం కూడా పాల్గొంటాం. ఈ స్థలాన్ని రక్షించుకోవడం కోసం, అంటే మన పరిశోధన స్థలం కోసం కేటాయించే స్థలాన్ని, మార్కెట్ యార్డ్ కోసం కేటాయించే స్థలాన్ని రక్షించుకోవడం కోసం జరిగేటువంటి ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా మేము కూడా మీ వెంట పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసినటువంటి వివిధ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలకి, ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీ బొజ్జ దశరథరామ రెడ్డి గారికి, వాల్మీకుల పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ మధ్యనే అధికార పార్టీకి 2 ఎకరాలు కేటాయిస్తూ మార్కెట్ యార్డ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల దీన్ని తీవ్రంగా మేమైతే వాల్మీకి సంఘంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే పేదలు, మరి బీసీ సంఘాల నాయకులు కూడా పేదలకేమో ఇంటి స్థలాలు కావాలని, బీసీ భవన్కి మాత్రం 1 ఎకరం కేటాయించమని కలెక్టర్ గారిని అడిగినప్పుడు ఆమె నవ్వుతూ స్థలాలు లేవు, బయట ఎక్కడన్నా ఉంటే చూసుకోండి, అక్కడ చూద్దామని చెప్పి నవ్వుతూ సమాధానం చెప్తూ, ఆమెమో నిర్ణయం మాత్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ 2 ఎకరాలకు మాత్రం స్వాగతించడం పట్ల, ప్రజల పట్ల వీళ్ళకున్నటువంటి అధికారులకు ఉన్నటువంటి హక్కు ఏమిటో మరి మాకైతే అర్థం కావటం లేదు. కాబట్టి ఈ 2 ఎకరాలు కేటాయించడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ఈ ఉద్యమంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా బీసీ సంఘాలను కలిపే బాధ్యత నేను తీసుకొని ఈ ఉద్యమానికి బాసటగా నిలుస్తామని చెప్పి, అదేవిధంగా ఈ ప్రపంచంలో జనాభా పెరుగుతా ఉంది. జనాభాకు తగ్గ వ్యవసాయ ఉత్పత్తులను పెంచాల్సినటువంటి వ్యవసాయ రంగంలో మరి పరిశోధన స్థలానికి కేటాయించినటువంటి స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆక్రమించడం పట్ల దీన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కలెక్టర్ కార్యాలయాన్ని అక్కడ తరలించి వేరే చోట కట్టుకుంటే ప్రజలకు, రైతులు అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి ఏ ఉద్యమం నిర్వహించినా వాల్మీకులందరి పక్షాన మేము మీకు అండగా నిలుస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.